అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ 73. స్టోరీ రాసిన రైటర్ నేనే, ఎడిటింగ్ నేనే, వాయిస్ ఓవర్ కూడా నాదే. ఇక స్టోరీలోకి వెళ్తే, అంజు స్పృహ తప్పి కింద పడిపోవడంతో కాసేపటికి మనసు శరీరం తేలికబడి భారంగా ఉన్న మెదడు కాస్త ఉపశమనం పొందుతుంది. తనకు ఎందుకో నిన్నటిలా సెక్యూర్డ్గా అనిపిస్తుంది మనసంతా. అప్పటి వరకు మెదడులో ఉన్న బరువంతా పోయి చాలా తేలికపడి ఏదో శక్తి తనని కాపాడుతుంది అన్న ధైర్యం తనలో ఆవహించి అప్పటి వరకు ముడుచుకున్న తన కనుబొమ్మల మాటున అతని చేతి స్పర్శకి కనుబొమ్మలు దూరమవుతాయి. అప్పటి వరకు ఎవరూ లేరని అనుకున్న ఆమె ఎందుకో ఒక్కసారిగా ఒంటరితనం అనే ముసుగు తొలగిపోయి మనసు శరీరం మెదడు తేలికబడి మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది. ఎదురుగా ఉన్న వ్యక్తిని చూడగానే ఆటోమేటిక్గా ఆమె పెదవులు విచ్చుకున్నాయి. బాబు కళ్ళు కోపంతో రక్తవర్ణంలో మారాయి. అతన్ని కదిలించాలన్న భయం వేస్తుంది ఆమెకు. కానీ అమ్మ కోసం తప్పక గొంతు పెకిల్చుకొని హర్ష అంటుంది. గొంతులో నుండి మాట రాకపోయినా ఆ మాటకు కాస్త ఆగి తల వంచి ఆమెను చూస్తాడు. అమ్మ ఎక్కడా అంటుంది లోగొంతులో. నీకు అనవసరం అంటాడు. ప్లీజ్ హర్ష చెప్పు అంటుంది నీరసంతో కూడిన గొంతుతో. తనని కిందికి దింపి తన మెడ పట్టుకొని అసలేమనుకుంటున్నావే? నిన్ను నమ్మి వచ్చిన నీ ఫ్యామిలీని నట్టేట్లో కలుపుదామని అనుకుంటున్నావా? ఆమెకు హార్ట్ ప్రాబ్లం ఉంది అవునా అని వాయిస్ బేస్ పెంచుతాడు. టెల్ మీ అంటాడు గట్టిగా. అవును అన్నట్లు తలూపుతుంది. అంత రాత్రి తీసుకెళ్లాల్సిన అవసరమేముంది? ఏదైనా జరిగితే పోయిన ప్రాణాన్ని తీసుకొస్తావా ఇడియట్ అని ఆమెను చూడగానే నొప్పికి కళ్ళల్లో నుండి నీళ్లు జలజల రాలుతూ శ్వాస భారంగా మారుతుంది. తనని విసురుగా వదిలి, నన్ను ఏమనుకుంటున్నావే? అంత చేతగాని వెధవలా కనబడుతున్నానా? నాకు నీ అంత అందగత్తె దొరక్క నీ వెనక తిరుగుతున్నాను అనుకుంటున్నావా? చాలామంది అమ్మాయిలు నా డబ్బు కోసం నా మీద లస్ట్ ఉండి నా వెనకాల తిరిగారు. కానీ నేను ఏనాడు వాళ్ళని లెక్క చేయలేదు. అమ్మాయిలు అంటే ఇలాగే ఉంటారు అన్నంత విసుగొచ్చింది నాకు. కానీ ఒకే ఒక టైంలో నువ్వు కలిసావు. నీతో పరిచయం గొడవతో స్టార్ట్ అయింది. ఇంతవరకు ఒక్క మగాడు కానీ ఆడది కానీ వేలెత్తి చూపెట్టి నా ఎదురుగా ధైర్యంగా మాట్లాడే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవ్వరూ లేరు. బట్ ఫస్ట్ టైం నువ్వు మాట్లాడావు. నన్ను ఎదిరించి మాట్లాడావు. నీలో ఆ డేర్నెస్ నచ్చింది. ఎవరైనా నా డబ్బు కోసం నా వెనకాల తిరిగితే నువ్వు మాత్రం సెల్ఫ్ రెస్పెక్ట్తో తిరిగావు. నీలో ఉన్న ఆ ఆత్మాభిమానం నాకు నచ్చింది. కష్టపడకుండా ఒళ్ళు అమ్ముకొని బ్రతికే ఆడవాళ్ళని చూశాను. కానీ నువ్వు మాత్రం నేను డబ్బు ఎరగా వేసినా దాన్ని లెక్క చేయకుండా నన్ను కాదన్నావు. అప్పుడు నీ క్యారెక్టర్ నచ్చింది. నేను పుట్టినప్పటి నుండి డబ్బుతోనే పెరిగాను. నా చుట్టూ పరిస్థితులు కూడా ఎమోషన్స్, ఎఫెక్షన్స్ లేకుండా డబ్బు కోసం మాత్రమే బ్రతికారు. డబ్బుంటే అన్నీ ఉన్నట్లే అనుకున్నాను. కానీ నీతో పరిచయం ఏర్పడ్డ తర్వాతే తెలిసింది డబ్బుతో కొనలేనివి చాలానే ఉంటాయి అని. నిన్ను చూశాకే అర్థమైంది డబ్బు అనేది జబ్బు అని. నీకోసం వాటిని వదిలిపెట్టి అయినా సరే నీతో బ్రతకాలని అనుకున్నాను. నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోవద్దని అప్పుడే ఫిక్స్ అయ్యాను. ఇంతవరకు నా మనసు కానీ నా శరీరం కానీ ఎప్పుడు ఏ క్షణంలో ఎలాంటి సిచ్యువేషన్లో పొల్యూట్ అవ్వలేదు. నిన్ను చూశాకే అమ్మాయిలతో ఇంత ర్యాష్గా బిహేవ్ చేస్తానా అని అర్థమైంది. నిన్ను లైఫ్ లాంగ్ నా ఊపిరి ఆగే క్షణం వరకు, ఈ గుండె కొట్టుకోవడం ఆగే వరకు నువ్వు నా ప్రతి పార్టులో కలిసిపోయావు. అలాంటప్పుడు ఇంత తేలికగా ఎలా వదిలిపెడతానే? నువ్వు ఓకే అన్నా అనకపోయినా మనం ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాం. వెళ్ళగానే అమ్మ సర్జరీ అయిపోయాక మన పెళ్లి జరుగుతుంది. నువ్వు ఎంత గింజుకున్నా నాకు సంబంధం లేదు. ఇప్పటి వరకు వెయిట్ చేశాను నీ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందేమోనని. నాకు ఓపిక నశించిపోయింది. ఇక నిన్ను వదిలి 1 సెకండ్ కూడా ఉండలేను. అండ్ వన్ మోర్ థింగ్, నా ఫ్యామిలీ అని ప్రేమను వలకబోసావు కదా. నీ ఫ్యామిలీ కాదు, అది నా ఫ్యామిలీ. మా అత్తమ్మకి ఏం కాకుండా చూసుకునే బాధ్యత నాది. ఇప్పటి నుండి నువ్వు వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. బలవంతంగా నా గురించి కూడా ఆలోచించమని అడగట్లేదు. నీ ఇష్టం. ఆలోచిస్తే ఆలోచించు, లేకపోతే నీ కర్మ అంటున్న హర్ష మాటలకి పాపకి ఎక్కడలేని సంతోషం వచ్చి చేరుతుంది. అతన్ని గట్టిగా హగ్ చేసుకొని ముద్దు పెట్టుకోవాలని దగ్గరికి వస్తున్న అంజు ఒక్కసారిగా అతని తలపై బలంగా ఎవరో కొట్టడంతో అంజలి మీద వాలుతాడు. షా అంటూ గట్టిగా అరుస్తుంది. అంజలి అతన్ని గట్టిగా పట్టుకుంటుంది. హర్ష ఆమె పరిస్థితి గుర్తొచ్చి బ్యాలెన్స్ చేసుకొని గట్టిగా తల విదిల్చి చూడగానే వెనుక 50 మంది రౌడీలు కత్తులు రాడ్లు పట్టుకొని వాళ్ళ మీదకి పరిగెత్తుకుంటూ రావడం కనిపించగానే హర్ష లెఫ్ట్ హ్యాండ్తో
ఆమె భుజం మీద చేయి వేసి దగ్గరికి అదుముకొని రైట్ హ్యాండ్తో కొట్టడానికి వచ్చిన రౌడీలని వాళ్ళ చేతిలో ఉన్న రాడ్ తీసుకొని వాళ్ళని కొడుతూ ఉన్నాడు కత్తితో. అంజలిని పొడవడానికి వచ్చిన వాడిని అదే కత్తితో వాడి కడుపులో పొడిచి కాలుతో ఒక తన్ను తంతాడు. వాడు అక్కడికక్కడే కుప్పకిలిపోతాడు. ఎంతమంది వస్తే అంతమందిని ఒకే చేత్తో కొడుతూ ఉండగా హర్ష వెనుక నుండి ఒకడు కత్తి తీసుకొని వాళ్ళ మీదకి దూసుకురావడం అంజలి చూసి హర్షని దూరంగా తోసేస్తుంది. హర్షకి పడాల్సిన కత్తిపోటు అంజలికి పడగానే అమ్మా అంటూ అరవగానే వాళ్ళను కొడుతున్న హర్ష ఆ అరుపుకి పక్కకు తల తిప్పి చూడగానే కడుపులో కత్తిపోటు చూసి అతనికి కోపంతో కళ్ళు బగబగా మండిపోతూ రుద్రుడిలా మారిపోతాడు. పడుతున్న అంజలిని సెకండ్లో పట్టుకొని అంజుని అమాంతం లిఫ్ట్ చేసి అతని భుజం మీద వేసుకొని శివతాండవం చేస్తున్న రుద్రుడిలా మారి అందరినీ మట్టి కరిపించాడు. ఆ రౌడీలు ఎవరంటే నిన్న ఎలక్షన్స్లో ప్రచారం చేయడానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే పంపించిన మనుషులు. వాళ్ళని ఒక్కొక్కరిని ప్రాణాలతో లేకుండా చేసి అంజలిని చేతిలోకి తీసుకొని అంజు అంజు అంటూ కంగారు నిండిన గొంతుతో ఆమె బుగ్గ మీద తడుతూ ఉంటే మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది అంజలి. కళ్ళు మూయకు, ఓపెన్ యువర్ ఐస్ అంటూ టెన్షన్ పడుతూ అక్కడి నుండి కార్ దగ్గరికి తీసుకొస్తూ ఉంటాడు. అంతలో ఒక్కసారిగా వాళ్ళిద్దరి మీద ఏదో పడ్డట్లు అవుతుంది. చూసేసరికి పూలదండ. కోతి గుడిలో ఉన్న పూలమాలని తీసుకొచ్చి ఒక చెట్టు నుండి ఇంకో చెట్టుకి జంప్ చేస్తుండగా దాని చెయ్యి జారి వాళ్ళిద్దరి మీద పడుతుంది. ఆ స్పర్శకి అంజు మెల్లగా కళ్ళు తెరిచి మసకగా కనబడుతున్న ఆ పూలమాలను చూస్తూ నవ్వుతుంది. హర్ష ఆమె భావాలని చూసి సంతోషించే అంత పరిస్థితి లేదు అతనికి. టెన్షన్ మాత్రమే ఉంది. అతని తల మీద దెబ్బ తగలడంతో రక్తం బొట్లు బొట్లుగా రాలి ఆమె పాపిట్లో నుండి నుదిటి వరకు సింధూరంగా మారుతుంది. ఆ రక్తపు చుక్క స్పర్శకి మెల్లగా కళ్ళు మూస్తూ తెరుస్తూ అతన్ని నవ్వుతూ చూస్తూ ఉంటుంది. గొంతులో నుండి మాట రాకపోయినా హర్ష అని పిలుస్తుంది. ఆమె మాటని వినిపించుకునే పరిస్థితిలో లేడు. మళ్ళీ గొంతు పెకిల్చుకొని రావణ్ మహారాజ్ అంటుంది. తల కిందికేసి అంజుని చూస్తాడు. పెళ్ళైన ఆడపిల్లలు పాపిట్లో సింధూరం నుదిటిన కుంకుమతో ఎంత నిండుగా కనబడతారో అలా ఉంది అంజలి. ఆమెను అలా చూస్తుంటే ఒకవైపు సంతోషం, ఒకవైపు బాధ. అన్నట్లు కళ్ళెగరేస్తాడు. నన్ను పెళ్లి చేసుకోకుండానే పోతున్నానని బాధపడుతున్నావా? నేను నీకు ఏం చేశాననిరా నా కోసం ఇంతలా ఆరాటపడుతున్నావు? నేను చచ్చిపోతే నీ కష్టాలు అన్నీ తీరిపోతాయి. నువ్వు నీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండొచ్చు. ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని నీ లైఫ్ని లీడ్ చేయి అంటున్న ఆమె మాటలకు ఎందుకో కోపం రావట్లేదు, బాధ మాత్రమే వస్తుంది అతనికి. మొదటిసారి అతని కళ్ళల్లో చెమ్మ చేరి అంజు అంటాడు. ఆ గొంతులో ప్రేమ మాత్రమే ఉంది ఆ క్షణం అతనికి. కానీ నాది ఆఖరి కోరిక ఒకటి ఉంది, తీరుస్తావా అంటుంది ఆర్తిగా. ఏంటి అన్నట్లు చూస్తాడు. నా మెడలో నీ చేతులతో తాళి కట్టరా? పుణ్యస్త్రీగా నీకు భార్యగా చచ్చిపోతే నా ఆత్మ శాంతిస్తుంది. అంజు ప్లీజ్ అలా మాట్లాడి నా గుండెని ముక్కలు చెయ్యకే. నీకు ఏం కాదు, నేను కాపాడుకుంటాను. దేవుడితో గొడవ పడైనా సరే నీ ప్రాణాలను నేను దక్కించుకుంటాను. నిన్ను నేను తప్ప ఆ దేవుడు కూడా చంపలేడు అంటున్న అతని మాటలకి ఒకవైపు దుఃఖం, ఒకవైపు సంతోషం. నువ్వు ఏం మాట్లాడకు, హాస్పిటల్కి వెళ్దాం అంటూ ఆమెను మెల్లగా కారులో కూర్చోబెట్టి అతను డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఒళ్ళో పడుకోబెట్టుకుంటాడు. కార్ స్టార్ట్ చేస్తాడు. హర్ష ప్లీజ్ నా ఆఖరి కోరిక తీర్చు, నా మెడలో తాళి కట్టరా అంటుంది. గొంతులో నుండి మాట రాకపోయినా హర్ష ఆమెను ఎలాగైనా పెళ్లి చేసుకొని తీసుకెళ్లాలని వచ్చాడు కాబట్టి అతని దగ్గర తాళి ఉండడంతో కార్ డాష్ బోర్డ్ నుండి తాళిని తీసి ఆమె కోరిక మేరకు ఆమె మెడలో తాళి కడతాడు. అతను మెడలో కట్టిన మంగళ సూత్రాన్ని చేతితో తీసుకొని కళ్ళకు అద్దుకుంటుంది. అతను అంజుని చూసి బాధగా దగ్గరికి తీసుకొని ఆమె నుదిటి మీద ముద్దు పెడతాడు. చూసావా హర్ష, నీ ప్రేమ ఎంత గొప్పదో, ఆ దేవుడు కూడా మనల్ని ఒకటి చేయాలని చూస్తున్నాడు అంటూ వాళ్ళిద్దరి మెడలో పడిన పూలమాలని చూస్తూ చిన్నగా నవ్వుకుంటుంది. అంజు ప్లీజ్ రా, అలా మాట్లాడకు అంటుండగా కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి అంజలికి. బేబీ కళ్ళు తెరువు, వచ్చేసాం హాస్పిటల్కి అంటూ తన బుగ్గలు తడుముతూ ఉంటాడు. భారంగా మారిన కనురెప్పలని బలవంతంగా తెరుస్తుంది అంజలి. మెల్లగా కళ్ళు తెరిచిన అంజలిని చూసి చిన్నగా నవ్వుతాడు. ఆ నవ్వులో బాధ మాత్రమే ఉంది. అంజలి
అతని ప్రేమకు నోచుకోలేకపోతున్నాను. నాకు బ్రతకాలని, అతనితో జీవించాలని ఉంది. కానీ నా శరీరం బ్రతకడానికి సిద్ధంగా లేదు అని ఎంత కళ్ళు తెరిచి హర్షని కళ్ళారా చూసుకుందామని అనుకుంటున్నా ఆమె వల్ల కావట్లేదు. ఈసారి పూర్తిగా కళ్ళు మూసేస్తుంది. హర్ష టెన్షన్తో బేబీ బేబీ ఓపెన్ యువర్ ఐస్ అంటూ ఆమె బుగ్గని తడుతూ ఉంటాడు. అయినా కళ్ళు తెరవట్లేదు అంజలి. హర్ష తడిచేరిన కళ్ళతో తనని ఆర్తిగా పిలుస్తున్నాడు. అయినా కళ్ళు తెరవట్లేదు. ప్రేయసి అలా నిర్జీవంగా పడి ఉండడం చూసి తన గుండె 1000 ముక్కలవుతుంది. ఎన్నడూ దుఃఖం అనేది తెలియని అతనికి ఆమెను అలా చూస్తుంటే కళ్ళల్లో నుండి నీళ్లు జలజల రాలుతున్నాయి. ఊరుకో హృదయమా, ఉప్పెనై రాకుమా, మాట మన్నించుమా, బయటపడిపోకుమా, చేయి ఎత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల, నీ పేరు నిట్టూర్పుల జ్వాల ప్రణయమా. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.